మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. బుధ ఆదిత్య యోగము ఈ యొక్క చంద్రుని యొక్క ఇంట్లో కర్కాటక రాశిలో ఏర్పడబోతూ ఉన్నది. ఈ బుధ ఆదిత్య యోగము కర్కాటక రాశిలో ఏర్పడేటువంటి సందర్భంగా ఏ రాశుల వారికి బాగుంటుంది, ఏ రాశుల వారికి బాగుండదు. యోగాలు అంటేనే హంసయోగం కానీ, లేదా బుధ ఆదిత్య యోగం కానీ, లేదా మనకు గజకేసర యోగం కానీ, అంటే చంద్రుడు గురుడు కలిసి ఉన్న ఇలాంటివి కొన్ని యోగాలు మనకు జాతకరీత్యా ఏర్పడతాయి. మరి ఈ సందర్భాలలో ఏ రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే ఎట్లా అంటే, ఉదాహరణకు బుధ ఆదిత్య యోగము అంటే మనకు ఏ పని కోసమైతే మనము ప్రయత్నం చేస్తూ ఉన్నామో, ఎలాంటి అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు కావాలి అని చెప్పి కోరుకుంటున్నామో, ఈ సందర్భంలో ఈ బుధ ఆదిత్య యోగము అనేటువంటిది ఏర్పడడం వల్ల మనకు విశేషమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరం అవ్వడము, జాక్పాట్ తగలడము, ఏదైనా లేదా జాతకరీత్యా ఏదైనా ఒక అద్భుతాలు మనకు జరగడము, వివాహం కావచ్చును, రావాల్సిన ధనం కావచ్చును, లేదా ఏదైనా గవర్నమెంట్ ఆపర్చునిటీ కావచ్చును. ఇలా ఏదైనా అంటే చూస్తూ ఉంటాం మనం, వాడు చూస్తూ ఉండగానే ఎదిగారా అని కానీ, లేదా నక్కతో కొందొక్కారా అనేటువంటి మాటలు కానీ, ఇలాంటివి కొన్ని ఇలాంటి యోగాలు ఏర్పడేటువంటి సందర్భాలలో మనకు జరగడం విశేషం. మరి ఇప్పుడు ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఎవరికి బాగుంది, ఈ యొక్క బుధ ఆదిత్య యోగము రాబోయే సుమారుగా ఒక నెల రోజుల పాటుగా మనకు ఏ రాశుల వారికి బాగుండబోతున్నది అంటే ఆగస్టు ఎండింగ్ వరకు ఈ మేషము నుండి మీనరాశి వరకు కూడా ఎవరు ఏ ప్రయత్నాలలో ఉన్నారు అంటే ఉద్యోగమా, సంతానమా, లేదా ఏమైనా పదవికి సంబంధించింది ట్రాన్స్ఫర్సా, లేదా ఏమైనా మనీ రిలేటెడా, లేదా ఏమైనా ఆస్తి పంపకాలకు సంబంధించా, లేదా ఏమైనా ల్యాండ్ రిలేటెడా, ఇలాంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటి నుండి బాధపడేటువంటి వారికి ఉపశమనము కలిగిస్తుంది. సో మరి ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. తులారాశి వారికి బుధ ఆదిత్య యోగము అనేటువంటిది వీరికి ఎంతో శుభప్రదంగా మారబోతున్నది. గతంలో చూసుకున్నట్టయితే ఈ తులారాశికి సంబంధించినటువంటి వారికి ఎవరికీ బాలేదు. ఇప్పటికీ బాగుంది అనేటువంటి పరిస్థితి కూడా ఏం పెద్దగా లేదు. ఏదో నడుస్తుంది అంటే నడుస్తుంది. కానీ ఎవరైతే తులారాశి వారు ఉన్నారో ఈ బుధ ఆదిత్య యోగము ఏర్పడేటువంటి సందర్భాలలో ఖచ్చితంగా కూడా మీకు ఉద్యోగానికి సంబంధించి వృత్తిపరమైనటువంటి ఆటంకాలు, వృత్తిపరమైనటువంటి చిక్కుల నుండి దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది. దీంతో పాటుగా కొంత చిన్న సమస్యలు కూడా మీకు ఇబ్బందికరంగా ఉంటాయి. అదేమిటయ్యా అంటే కొంత నడుముకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, లైక్ స్కిన్ ఇష్యూస్ కానీ, కొంత రిలేటివ్స్తో గొడవలు ఏర్పడేటువంటి సందర్భాలు ఏర్పడే పరిస్థితి ఉంది. దీంతో పాటుగా కొంత అపకీర్తి, అదేవిధంగా అలసత్వము, అంటే అలసిపోయేటువంటి పరిస్థితి, కొంత పని చేసినా శరీరం తొందరగా అలసిపోయేటువంటి పరిస్థితి. దీంతో పాటుగా అపకీర్తి, కొంత చివాట్లు కానీ, ఎవరితోనైనా కానీ ఇంటా బయట కొంతమేర భోజనానికి సంబంధించినటువంటి ఫుడ్ పాయిజన్ జరిగేటువంటి, వేరే తప్పినటువంటి భోజనం కానీ, లేదా మిడ్ నైట్ భోజనాలు కానీ, దీనివల్ల ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు. సో అదేవిధంగా కొంత సౌఖ్యంగా మాత్రం లేదు, అసౌఖ్యంగానే కొన్ని సంఘటనలు మీకు ఉన్నవి. విపరీతమైనటువంటి సంతాపంలో కొద్దిపాటి ప్రశాంతత అనేటువంటిది ఉంటుంది.
సో విపరీతమైనటువంటి వర్షము కొట్టేటువంటి సందర్భాలలో ఒక 5 నిమిషాలు మనకు వర్షం గెలివిచ్చినట్టయితే అంటే ఆగిపోతే అమ్మయ్య అనిపిస్తుంది. సో అదేవిధంగా మనకు ఏదైతే ఈ సందర్భంలో కొంతమేర చంద్రుడు కూడా ఈ తులారాశి వారికి సూర్య చంద్రులు కానీ శని చంద్రులు కానీ లేదా ఈ యొక్క సూర్యుడు రాహుకేతులతో కలిసి ఉన్నా కూడా కొంత వీరికి ఆరోగ్య సమస్యలు అధికంగా వస్తాయి ఈ సందర్భంలో మీ జాతకరీత్యా. కనుక అది కూడా గమనించుకొని ముందుకు వెళ్ళాలి. ఇక మరీ ముఖ్యంగా కుటుంబంలో కొంత కలహాలు, పనిచేసే చోట కొంత గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా సంఘంలో గౌరవ మర్యాదలు అద్భుతంగా మీకు యోగించబోతున్నాయి. సంఘంలో గౌరవ మర్యాదలు మీకు దక్కబోతున్నాయి. అంటే గతంలో వాడా అన్నటువంటి వారు అబో వారా అనేటువంటి విధంగా కానీ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. సో కనుక దీంతో పాటుగా వ్యాపార అభివృద్ధి కూడా గోచరిస్తుంది రాబోయే రోజులలో. సో తులారాశి వారికి ఖచ్చితంగా తులారాశి వారు నెలకొకసారి ఒక రుద్రాభిషేకం కానీ, నెలకొకసారి లేదా మామూలుగా దగ్గరలో ఉండేటువంటి క్షేత్రాలను సందర్శించడం వల్ల, అది కూడా వైష్ణవ ఆలయాలు అభిషేకం చేసుకుంటే రుద్ర అభిషేకము, దీనివల్ల మంచి ఫలితం ఉంటుంది. దీంతో పాటుగా మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించి ఎక్కడైనా అభిషేకం జరుగుతూ ఉంటే అక్కడ పాలను డొనేట్ చేయాలి. పాలను మీరు అభిషేకానికి సంబంధించినటువంటి పాలను మీరు డొనేట్ చేయడం వల్ల కొంతమేర రాబోయే చెడు నుండి మనీ ట్రాన్సాక్షను అనేటువంటిది అద్భుతంగా సాగుతుంది. కనుక ఈ బుధ ఆదిత్య యోగం మీకు అద్భుతంగా యోగించాలి అని అనుకుంటే తులారాశి వారికి ఖచ్చితంగా కూడా సూర్యునికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు, సూర్యునికి సంబంధించినటువంటి శ్లోకాలను చదువుకోండి. సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచకారయేతు సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మ పీడోపశాంతయే అనేటువంటి మంత్రాన్ని మీరు చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. కనుక గడిచిన రోజులు బాలేవు, రాబోయే రోజులు బాగున్నాయి. అది ఆగస్టు తర్వాత బాగుండేటువంటి సమాధానం ఉంది. కనుక తప్పకుండా ఈ యొక్క తులారాశి వారు వివాహ ప్రయత్నాలు కానీ లేదా కుటుంబానికి సంబంధించినటువంటి కలహాలు కానీ వీటి నుండి అన్నింటికి అంటే ఆరోగ్యము, మనీ ట్రాన్సాక్షను, సమాజంలో పేరు ప్రఖ్యాతలు, ఇంటికి సంబంధించినటువంటి గృహ మార్పులు చేర్పులు, సంతాన అభివృద్ధి, శత్రువుపై విజయము, వీటన్నిటికి సంబంధించి మీకు ఆగస్టు తర్వాత నుండి బాగుంది. సో ఎవరైతే తులారాశి వారు ఉన్నారో మీరు కూడా ప్రతి బుధవారము కుదిరితే ఉండ్రాళ్ళను గణపతికి సమర్పించండి. లేదా జిల్లేడు పువ్వులతో ఒక మాలను చేసి స్వామివారికి సమర్పించడం వల్ల తులారాశి వారికి కొంతమేర నెగిటివ్ ఎనర్జీ నుండి పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది రావడం జరుగుతుంది. విదేశంలో ఉండేటువంటి వారికి స్వదేశీ గమనము 100% యోగిస్తూ ఉన్నది. ఏం లేదు అంతా బాగున్నప్పటికీ కూడా మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేసే పరిస్థితి ఉంటుంది. విన్నారా? అంతా బాగుంది, సో ఉద్యోగం నుండి మిమ్మల్ని తీసేసే పరిస్థితి ఉంటుంది. లేదా ఉద్యోగంలో మిమ్మల్ని ఎవరైనా టార్గెట్ చేసి మీతో గొడవలు పెట్టుకునేవారైనా ఉంటారు. కనుక ఈ పరిహారాలు చేసుకోండి. మహాదేవ శ్రీమాత్రే నమః. ఇంట్లో భార్యాభర్తలకు కావచ్చును, వ్యాపారంలో అత్యంత అద్భుతమైనటువంటి బిజినెస్ కలగాలి అని అనుకున్న కొంతమంది ధర్మబద్ధమైనటువంటి కోరిక, ఈ వ్యక్తి నాకు కావాలి అంటే వశము కావాలి అని అనుకునేటువంటి వారికి కానీ మన ఓన్ ప్రొడక్టు నేను అత్యంత అద్భుతంగా కూడా ఇది తయారు చేసినటువంటి ధూపం, ఈ యొక్క ధూపాన్ని ఎవరైతే ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ వేస్తారో, ఏ వ్యక్తి పేరునైతే తలుచుకుంటూ ధూపాన్ని వేస్తారో
ఖచ్చితంగా 21 నుండి 41 రోజులలో మీకు రిజల్ట్ కనబడుతుంది. ఈ అద్భుతమైనటువంటి ధూపాన్ని మీరు పొందాలి అని అనుకుంటే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. నేను కొరియర్ రూపకంగా మీ ఇంటికి పంపిస్తాను. ఆల్ ద బెస్ట్. ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి దశాంగ యొక్క ధూపం. ఈ ధూపాన్ని కనుక ఎవరైతే నమ్మకంగా నేను చెప్పినటువంటి మంత్రాన్ని జపిస్తూ ధూపం వేయడం వల్ల ఇంట్లో ఉండేటువంటి ఆర్థిక సమస్యలు కానీ, ఇంట్లో భార్యాభర్తల యొక్క గొడవలు కానీ, మార్కెట్లో మీ యొక్క పేరు ప్రఖ్యాతలు పెరగడం కానీ, అద్భుతమైనటువంటి వ్యాపార అభివృద్ధి కానీ, విశేషంగా మీకు ఏ వ్యక్తి వశం కావాలో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వశీకరణ ధూపం ఇది ఇప్పుడే ఆర్డర్ చేసి పొందండి. అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం. ఈ యొక్క సర్వసిద్ధి బ్రాస్లెట్ ఇందులో మనకు అంటే విత్ ల్యాబ్ టెస్టెడ్తో సహా ఒరిజినల్ మనకు రుద్రాక్ష, ఇది నేపాల్ నుండి తెప్పించినటువంటి రుద్రాక్ష, ఒరిజినల్ రుద్రాక్ష. ఇది గోల్డ్ రిలేటెడ్, గురుబలము, అదేవిధంగా శనికి సంబంధించినటువంటి ఇబ్బందులను మృత్యుంజయ మంత్రముతో దీనిని అద్భుతంగా జపం చేసినటువంటి యొక్క బ్రాస్లెట్స్, డబల్ బ్రాస్లెట్ అండ్ సింగిల్ మనకు రుద్రాక్ష కలిగినటువంటి బ్రాస్లెట్. ఇది చూడడానికి ఎంతో ఒరిజినల్ గోల్డ్గా ఉండేటువంటి యొక్క బ్రాస్లెట్ను పొందండి. సర్వసిద్ధి బ్రాస్లెట్ ఇది. అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళేటువంటి అనుగ్రహాన్ని మీకు ఆ యొక్క ఈశ్వరుడు అందిస్తున్నాడు. సర్వసిద్ధికరమైనటువంటి బ్రాస్లెట్స్. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో బాధపడేటువంటి వారు, అదేవిధంగా అష్టమ గురువు, షష్టమ గురువుతో బాధపడేటువంటి వారు కూడా ఇది ధరించడం వల్ల గురు బలము, శని బలము అద్భుతంగా పెరుగుతుంది. సర్వ కార్యాలు ఈ బ్రాస్లెట్ మీకు ముందుకు తీసుకొని వెళ్తాయి. త్రిశక్తి బ్రాస్లెట్, టైగర్ ఐ, టైగర్ రిలేటెడ్ ఉండేటువంటి ఐ, అదేవిధంగా సిల్వర్ స్టోన్, బ్లాక్ స్టోన్, ఈ మూడు కూడా త్రిశక్తి బ్రాస్లెట్. ఇది ధరించినటువంటి వారికి అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు, ఒంట్లో ఉండేటువంటి నెగిటివిటీ ఎనర్జీని తీసేసి మనకు చెడు దృష్టి, నరఘోష ఇలాంటివి తగలకుండా ఉండేటువంటి విధంగా, ఎట్ ద సేమ్ టైం మనము మన యొక్క అంటే మన యొక్క బాడీ అనేటువంటిది కంట్రోల్ తప్పి మాట్లాడడం కానీ, కొంతమేర ఈగో ఫీలింగ్ని ఉండేటువంటిది కొంతమేర కంట్రోల్ చేసేటువంటి విధంగా ఒక పవర్ ప్రొటెక్షన్ అనేటువంటిది మనకి ఇచ్చేటువంటి బ్రాస్లెట్. దిస్ వన్ టైగర్ ఐ, మోస్ట్ పవర్ఫుల్. ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ తీసేస్తూ మనకుండేటువంటి మన యొక్క అంటే ఈ యొక్క అంటే ఎప్పుడూ కూడా మన యొక్క బ్యాలెన్స్, థర్డ్ వన్ ఈజ్ మన యొక్క బ్యాలెన్స్, మనని బ్యాలెన్స్గా చేస్తూ కంట్రోల్గా ఉండేటువంటిది ఈ యొక్క త్రిశక్తి లాకెట్. అమ్మవారి యొక్క అనుగ్రహం, పార్వతి, లక్ష్మీ, సరస్వతి మాతల యొక్క కృప కటాక్షాలు మనపై ఎల్లవేళలా ఉండేటువంటి విధంగా ఈ బ్రాస్లెట్. ఈ యొక్క వీడియోలో అత్యంత అద్భుతమైనటువంటి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి సంబంధిత పార్వతి అమ్మవారి యొక్క కృప మనవి ఎల్లవేళలా ఉండాలి అనేటువంటి భావనతో ఈ యొక్క అద్భుతమైనటువంటి పెండెంట్ ఇది. ఈ లాకెట్ ఈ యొక్క ఎవరైతే ధరిస్తారో దీనిపై ఉండేటువంటి పవర్ఫుల్ శక్తి, దీనికి ఉండేటువంటి ఈ యొక్క చైన్, అదేవిధంగా ఈ యొక్క లాకెట్ న్యూమరాలజీ ప్రకారంగా దీనిపై ఒక నెంబర్ కూడా వేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ లాకెట్ని ఎవరైతే ధరిస్తారో ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరం అవ్వడము, మనీ బ్లాకేజెస్ కానీ, మనీ రిలేటెడ్ కానీ, అదేవిధంగా సొంత ఇంటి కల కానీ, ఈ యొక్క లక్ష్మీ లాకెట్గా దీన్ని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఈ లాకెట్ను ఎవరైతే ఒంటిపై వేసుకుంటారో వితిన్ 11 నుంచి 12 అవర్స్లోనే దీని పవర్ అనేటువంటిది చూపిస్తూ ఉంటుంది. మీ శరీరంలో మీ తెలియని మార్పులు అనేటువంటివి మొదలవుతాయి. ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా హెల్త్ రిలేటెడ్ బాగా ఉపయోగపడుతుంది.
ఎట్ ద సేమ్ టైం మనీ రిలేటెడ్ బాగా అంటే అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఒక అదృష్టమైనటువంటి ఈ యొక్క లాకెట్ను మీరు పొందండి. ఆల్ ద బెస్ట్.